హలో యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మీకు అవసరమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి, చూద్దాం వన్ బై వన్. హోమ్ మేకర్స్ ఆర్ నేషనల్ బిల్డర్స్. నేషన్ బిల్డర్స్ అంటే ఈ జాతి నిర్మాణకులు ఎవరు? హోమ్ మేకర్స్, స్త్రీలు. వాల్యూస్ లాస్ ఆఫ్ డొమెస్టిక్ కేర్ ఎట్ 30,000. కాబట్టి ఒక మానిటరీగా దీనికి ఒక బెనిఫిట్ ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం చూస్తున్నాం. ఇది ఈరోజు ఉండేటువంటి విషయం. కాబట్టి పర్ మంత్ ఎంత అంటే 30,000 ఒక స్త్రీ చేసేటువంటి సేవలు గృహిణిగా, దాన్ని గౌరవ ఉన్నత న్యాయస్థానము ఒక మానిటరీగా విలువను లెక్కించడము ఈరోజు వార్తల్లోకి వచ్చింది. దాన్ని ఈరోజు చూస్తున్నాం. మీరందరూ కూడా చూసే ఉంటారు న్యూస్ పేపర్లో. ద సుప్రీం కోర్ట్ ఇష్యూడ్ ఏ రూలింగ్ ఆన్ June 11, 2026 emphasizing the significance of recognizing homemakers as national builders and addressing the monetization of unpaid domestic work. మనం ఏం చేస్తుంటామంటే, అఫ్కోర్స్ ఈ వీడియో చూసేటువంటి స్త్రీలు అభినందిస్తారు, పురుషులు అందరూ కాకపోయినా కొంతమంది అయితే నన్ను అనొచ్చు. బట్ ప్రాక్టికల్గా మనం అందరం అర్థం చేసుకొని దీన్ని మనం చూసాం. ఒకే సాబ్ సినిమాలు చూస్తుంటారు కాబట్టి మగవా అన్నట్టుగా లోకాన్ని తెలుసా నీ విలువని, ఆ విలువని గౌరవ ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. ఆ విషయాన్ని కరెంట్ అఫైర్స్లో రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి స్త్రీలు ఎలా ఉన్నారు మీకు అందరూ తెలుసు. ప్రతిరోజు మనకి వీడియోలు చూడక్కర్లా, ప్రతిరోజు చూస్తుంటాం మనం. చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఆమె బట్టలు ఉతుకుతుంది, చిన్నపిల్లలకి కేర్ తీసుకుంటుంది, ఇక్కడ హౌస్ని క్లీన్ చేస్తుంది, తన హోమ్ని ఇక్కడ వంటింట్లో చేస్తుంది. ఇలా ఒక పని కాదండి, ఒక పని కాదు, ఒక దుర్గావతారం లాగా ఆమెకు 10 చేతులు కాదు, 20 చేతులు కాదు, అన్ని రకాల పనుల్ని చక్కబెట్టేవంటి గృహిణి. కానీ జనరల్గా మనకి మగవాళ్ళకి ఒప్పుకోవాలంటే ఇగో అడ్డం వస్తుంది, ఎవరికి? భార్యకి. కానీ పిల్లలకు వచ్చేకాలకి నా పిల్లలు కష్టపడుతూ బాధపడతారు. ఎనీవే, ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానం June 11న మనకేం చేసిందంటే, ఈ హోమ్ మేకర్స్ అనే పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాతి నిర్మాతలు, నేషన్ బిల్డర్సు అంటూ వాళ్ళకు ఉండేటువంటి అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ అంటే వాళ్ళకి మనం ఎక్కడ లెక్కించడంలో ఇంటి పనులు బయట పని చేస్తే మాత్రమే లెక్కిస్తూ దాని డబ్బులో లెక్కించిపోతున్నాం. నెలకి 30,000 రూపాయలు విలువకు చేస్తారు ప్రతి స్త్రీ చేసే వర్క్ని డిఫైన్ చేసింది. ఈ ఇష్యూ గురించి ఎగ్జామినేషన్లో మనకు అవసరం అవుతుంది కాబట్టి దాన్ని చూద్దాం. ఈ చూసే ముందు ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ సందర్భంలో సుప్రీంకోర్టు ఈ మాటలు అనిందో ఇది చూద్దాం ఎగ్జామినేషన్లో చూసినప్పుడు. ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా రకరకాలైనటువంటి కేసుల్లో రకరకాలైనటువంటి తీర్పులు ఈరోజు చూస్తున్నాం. గౌరవ ఉన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు విభిన్నంగా ఉంటున్నాయి. అవన్నీ కూడా మనకు కావాల్సిన గైడ్లైన్స్ ఇస్తున్నాయి. ఇక్కడ ఒక మోటార్ యాక్సిడెంట్ జరిగిందండి. ఎక్కడ? పంజాబ్లో. ఈ పంజాబ్లో జరిగినప్పుడు జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తాయి, కట్టించుకునేటప్పుడు మనకి అన్నీ ఇస్తూ ఉంటాయి. తీరా క్లెయిమ్ చేసిన రకరకాలైనటువంటి కుంటి సాకులు ఎదుగుతాయి. అలాంటిదే ఇక్కడ మనకు ఒక స్త్రీ డెత్ ఆఫ్ ఏ ఉమెన్ నేమ్డ్ రేష్మా అనే ఆమె 2001లో నవంబర్లో ఆమె చనిపోవడం జరిగింది మోటార్ యాక్సిడెంట్లో. ఆ సందర్భంలో ఆమె ఫ్యామిలీ ఏంటంటే కాంపెన్సేషన్ అనుకుంటారు ఎవడైనా, ఎందుకంటే ఒక మోటార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దానివల్ల మాకు జరిగింది నష్టపరిహారం అని అడిగారు. అయితే ఈ మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్గా కొంత గ్రాంట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే 8,04,43 అంటే 8,43,000 రూపాయలని 7.5% ఇంట్రెస్ట్తో ఆమెకి చెల్లించాలని తీర్పిచ్చింది. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఇచ్చాం. అంటే ఒక మోటార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు గౌరవ ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఏదైతే మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు దాంతో పాటుగా హైకోర్టుకి వెళితే 8,43,000 రూపాయలు ఆమెకి 7.5% ఆ చనిపోయినటువంటి స్త్రీ యొక్క కుటుంబానికి చెల్లించమని చెప్పారు. అది బ్యాక్గ్రౌండ్. ఆ సందర్భంలో ఇక్కడ ఈ యొక్క వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల యొక్క ఉద్దేశం ఏంటి, రేషనల్ ఏంటి, హేతుబద్ధత ఏంటి అని చూసినప్పుడు ఈ కోర్టు ఏం చేసిందంటే, ఈ హోమ్ మేకర్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్, హోమ్ మేకర్స్ చాలా ఇంపార్టెంట్ పదము, ఎందుకంటే హౌస్ వైఫ్ కాదు హోమ్ మేకర్. కాబట్టి ఈ హోమ్ మేకర్స్ యొక్క కాంట్రిబ్యూషను గ్రోత్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ నేషన్, ఒక వ్యక్తికి తన ఎదుగుదలకే కాకుండా అలాగనే ఒక జాతి నిర్మాణానికి స్త్రీలు చేసేటువంటి సేవలను అక్నాలెడ్జ్ చేసింది మన గౌరవ ఉన్నత న్యాయస్థానం. ఇక్కడ ఈ జడ్జిస్ అయినటువంటి జస్టిస్ సంజయ్ కరోల్
అలాగని జస్టిస్ ఎన్కే సింగ్ అనేటువంటి ఈ గౌరవ న్యాయమూర్తులు వాళ్ళు ఏం చేశారంటే నేషనల్ బిల్డింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ పదం, స్త్రీని ఇప్పటి వరకు వంటింటి కుందేలనే పేరుతో చూస్తున్నారు, జాతి నిర్మాణంలో వారి యొక్క పాత్రను హైలైట్ చేసిందనమాట. సో చేస్తూ కోర్టు ఏం చేసిందంటే ఇప్పటి వరకు మనం వాడేటిని ఏం వాడుతున్నాం, హౌస్ వైఫ్ అని వాడుతున్నాం. హౌస్ వైఫ్ కాదు, హోమ్ మేకర్. హౌస్ వైఫ్కి హోమ్ మేకర్కి ఇంగ్లీష్లో అంత క్లియర్గా చూడండి ఒకసారి. హోమ్ మేకర్ అంటే ఎస్, దాన్ని నిర్మిస్తున్నారు, ఇంటిని. ఆ ఇంటిని నిర్మించడం కాదు, జాతిని నిర్మిస్తున్నారు. అయితే మన యొక్క దాంట్లో స్త్రీలకు ఎప్పుడు మనం ఉంది గౌరవం, కానీ ఎక్కడో ఎందుకో విస్మరిస్తున్నాం. దాన్ని చేస్తూ ఎక్స్టెన్సివ్ అన్పెయిడ్ లేబర్ ఇన్వాల్వ్డ్, అంటే వాళ్ళు ఇంటిని నిర్మించింది, ఆ గృహానికి ఆమె మొత్తాన్ని ఒక స్వర్గంగా మారుస్తుంది. అటువంటి స్త్రీలు జాబ్ చేయలేదని పేరుతో ఆమె చేసేటువంటి సేవలను విస్మరిస్తూ ఆమె సర్వీసెస్ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. కాబట్టి అన్పెయిడ్ లేబర్ ఇన్వాల్వ్డ్, ఆమెకి జీతభత్తాలు లేకుండా ఆమె చేసే సేవలు ఏంటి అనే దాన్ని ఒక విధంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం, వై డస్ హోమ్ మేకర్ మ్యాటర్? పిల్లల యొక్క ఆలనాపాలన, దాన్ని బయట తీసుకెళ్ళి ఎంత కడుతున్నాం? ఎల్కేజీ యూకేజీ అనే పేరుతో ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం? ఎన్ని ఖర్చు పెట్టినా ఆ మాతృమూర్తి ఇచ్చేటువంటి ప్రేమను ఎవ్వరూ భర్తీ చేయలేరు. సో కాబట్టి ఒక స్త్రీ అనేటువంటిది ఆ ఇంటిని నిర్మించడమే కాకుండా జాతిని నిర్మిస్తుందని చెప్తూ కాంపెన్సేషన్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ను గౌరవ ఉన్నత న్యాయస్థానం మనకు ఈ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ కోర్టు ఏం చేసిందంటే మ్యాండేటెడ్ ఈ మినిమం కాంపెన్సేషన్ ఆఫ్ 30,000 ఫర్ మంత్ ఫర్ డొమెస్టిక్ కేర్. ఒక ఏదైనా యాక్సిడెంట్ ఇలాంటి వాటిలో జరిగినప్పుడు ఆమె ఎక్కడ ఏ పని చేయలేదు, ఎందుకు ఇవ్వాలంటే ఆమె కోల్పోయినప్పుడు ఆమెకు ఉండేటువంటి విలువ ఎంత అంటే విలువ చెప్పలేకపోయారు. ఇప్పుడు ఇలాంటి తీర్పు వచ్చింది. ఎందుకంటే మినిమం కాంపెన్సేషన్ డొమెస్టిక్ కేర్, ఒక స్త్రీ గృహిణిగా ఆ ఇంటిని చక్కదిద్దేదానికి ఆమెకు మనం ఎక్కడ డబ్బులు లెక్కేయడంలా, ఒకవేళ డబ్బులు ఇస్తే ఆమెకి నెలకి 30,000 రూపాయల లెక్కన మనము డొమెస్టిక్ కేర్కి లెక్కించాలి అనేసి ఈ హోమ్ మేకర్ యొక్క డెత్ కేసులో ఇవ్వడం జరిగింది. సో అలాగనే మనకు ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ బై 10% ఎవ్రీ 3 years. కాబట్టి 30,000 పర్ మంత్ లెక్కేశారు. ఆమె కానీ ఏదైనా జాబ్ చేస్తుంటే హోమ్ మేకర్ హ్యాడ్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్, దిస్ కాంపెన్సేషన్ ఈజ్ ఇన్ అడిషన్ టు హర్ ఇన్కమ్. కాబట్టి ఎక్కడైనా సరే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఆమెకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ అప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే ఆల్రెడీ ఆమెకి జాబ్ ఉండొచ్చు, ఆ జాబ్కి ఆమెకు వచ్చేటువంటి శాలరీతో పాటుగా అదనంగా ఆమె ఇంట్లో ఉంటే ఆమె గృహాన్ని నిర్వహించడానికి ఇంత కనీసం మానిటరీ రూపంలో ఇంత 30,000 రూపాయలు నెలకి ఖర్చు అవుతుంది, దీన్ని అదనంగా చెల్లించాలని ఈ కాంపెన్సేషన్కి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. మరి ఇదే సమయంలో జెండర్ కన్సిడరేషన్ ఉంటాయి, ఎందుకంటే మనంతా మగవాళ్ళం కాబట్టి సరే స్త్రీలకైనా మరి మా ఇంట్లో ఆలనాపాలన చూసుకుంటున్నాం, మేము కూడా పనులు చేస్తున్నాం అనే పురుషులు అడుగుతారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ కోర్టు అనేది లిమిటెడ్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ కాంపెన్సేషన్ టు ఉమెన్. కాబట్టి ఇక పురుషులు కాకుండా కేవలం స్త్రీలకు మాత్రమే ఈ యొక్క నష్టపరిహారం కాంపెన్సేషన్ని ఇక్కడ పరిమితం చేశారు. అలాగే అక్నాలెడ్జింగ్ ద ట్రెడిషనల్ ఇమేజ్ ఆఫ్ హోమ్ మేకర్స్ యాజ్ ఏ ఉమెన్. మనం హోమ్ మేకర్ అంటే గృహిణి అంటే ఇప్పటి వరకు మనకు ఉండేటువంటి ట్రెడిషనల్గా సాంప్రదాయంగా ఎవరిని చూస్తున్నాం? స్త్రీని చూస్తున్న పురుషుని చూడలేదు. కాబట్టి ఇక్కడ దీన్ని ఈ సందర్భంలో స్త్రీలకు మాత్రమే పరిమితం చేశారు. అదే సమయంలో ఇట్ రికగ్నైజ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మెన్ ఇన్ హోమ్ మేకర్ రోల్స్ బట్ మెయింటైన్డ్ ఏ ఫోకస్ ఆన్ ఉమెన్ ఫర్ దిస్ రూలింగ్. కాబట్టి ఇదే సమయంలో పురుషులు కూడా హోమ్ మేకర్గా చాలామంది ఆ గృహానికి సంబంధించినటువంటి కేర్ని తీసుకుంటారు, జాబ్ చేయడం కాకుండా. సో వాళ్ళని గుర్తిస్తూనే ఇక్కడ ఫోకస్ అనేది ఈ రూలింగ్లో స్త్రీలకు మాత్రమే పరిమితం చేశారు. కాబట్టి ఈ ఇష్యూ గురించి ఎగ్జామినేషన్లో మీకు ఖచ్చితంగా సోషల్ జస్టిస్లో వస్తుంది, ఉమెన్ దాంట్లో వస్తుంది మనకి. సో ముఖ్యంగా చెప్పినటువంటి ఈ కరెంట్ అఫైర్స్లో జాగ్రత్తగా చూసుకోండి. మరి దీన్ని ఇచ్చేటప్పుడు ఇక్కడ సపోర్టింగ్ డేటా కూడా తీసుకుంది, ఏ లెక్క ప్రకారం వేసారంటారు. కాబట్టి ఈ రూలింగ్లో 2019లో ఇక్కడ మనకు టైమ్ యూజ్ సర్వే అనేటువంటిది ఉంటే దాంట్లో డిస్ప్రపోర్షనల్ అమౌంట్ ఆఫ్ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ స్త్రీలు అనేవాళ్ళు అన్పెయిడ్గా వాళ్ళకి జీతభత్తం లేకుండా చేసేటువంటి ఏమైతే ఉన్నారో దీన్ని హైలైట్ చేసినప్పుడు ఈ సర్వే 2019లో వచ్చినటువంటి టైమ్ యూజ్ సర్వే అనే దాని మీద ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు స్త్రీలు, ఒక గృహంలో పురుషులు ఎంత వెచ్చిస్తున్నారు ఈ యొక్క హోమ్ మేకర్గా అనేదాన్ని లెక్క తీసుకున్నారు. ఉమెన్ అనేవాళ్ళు స్త్రీలు 15 years నుంచి 59 వరకు ఉంటే ఆ వయసులో ఉండేవాళ్ళు 7 hours డైలీ. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి బట్టలు ఉతకడం కావచ్చు, ఇంటిని క్లీన్ చేయడం కావచ్చు, పిల్లల మీద కేర్ కావచ్చు, వంట చేయడం కావచ్చు, మనం చెప్పాలంటే ఆ పనులు కూడా మనకు తెలియదు, అన్ని రకాల పనులు చేసేటువంటి వాడు స్త్రీమూర్తులు. కాబట్టి హోమ్ మేకర్స్. కాబట్టి వాళ్ళు రోజుకి కనీసం 7 hours పర్ డే అని ఇచ్చారు. నిజానికి 7 hours కాదు, 24 hours నిద్రపోయటం తప్ప అంత పనులు వెచ్చిస్తుంటారు. సో అదేవిధంగా మగవాళ్ళు ఎంత ఉంటారంటే less than 3 hours బై మెన్.
సో కాబట్టి వీటిల్లో మనము 3 గంటలు తక్కువగానే పనిచేస్తున్న పురుషులు ఇంటి కోసం, బయట మనం పనిచేస్తుంటాం, అది వేరే విషయం. సో ఈ విధంగా లెక్కించారు. కాబట్టి ఉమెన్ కాంట్రిబ్యూట్ టు 2.6 times మోర్ టు అన్పెయిడ్ కేర్ గివింగ్ అండ్ డొమెస్టిక్ వర్క్ ఇంపాక్టింగ్ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ విచ్ స్టాండ్స్ 31.7%. కాబట్టి ఇక్కడ స్త్రీలు అనేవాళ్ళు ఎవరైతే మనకు అన్పెయిడ్ కేర్ గివింగ్ అంటే మన జీతభత్తాలు లెక్కేయకుండా మనం బయటకు వెళ్ళాము, ఎంప్లాయ్మెంట్ చేసాము, డబ్బులు వస్తున్నాయి, అదే స్త్రీలలో పనిచేస్తే దానికి ఎలాంటి డబ్బులు మనం లెక్కించడంలా. సో ఆ విధంగా చూస్తే ఆ అన్పెయిడ్ అంటే మన జీతభత్తాలు లెక్కించకుండా చేసే పనులు ఎంత ఉన్నాయంటే 2.6% ఎక్కువ పురుషులతో పోలిస్తే. అదేవిధంగా దీనివల్ల ఏమవుతుందంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఇంటికే పరిమితం అవ్వడం వల్ల బయట ఉండేటువంటి దాంట్లో లేబర్ ఫోర్స్లో పనిచేయడం తగ్గిపోయింది. అది నిజానికి 31.7%కి వచ్చింది. వాళ్ళేగా బయట వెళ్తే మళ్ళాగానే సంపాదించగలుగుతారు, మనకంటే ఎక్కువ కూడా సంపాదించగలుగుతారు అనేది ఇక్కడ కాన్సెప్ట్. కాబట్టి ఉమెన్స్ అన్పెయిడ్ వర్క్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు కాంట్రిబ్యూట్ 15 to 70% టు ఇండియాస్ జీడిపి బట్ రిమైన్స్ అన్రికగ్నైజ్డ్ అన్పెయిడ్. కాబట్టి భారతదేశంలో జీడిపి చూస్తే ఈరోజు ఈ ఉమెన్స్ యొక్క అన్పెయిడ్ వర్క్, పెయిడ్ వర్క్ వేరే, జాబ్స్కి వెళ్ళి పనిచేయడం వేరే, ఇంట్లో వాళ్ళు గృహిణులుగా హోమ్ మేకర్స్గా పనిచేసేటువంటి వర్క్ చూస్తే జీడిపిలో 15 to 17% అన్పెయిడ్ వర్క్ అంటే వాళ్ళు ఎలాంటి జీతభత్యాలు లేకుండా డబ్బులుగా లెక్కించకుండా అంత కాంట్రిబ్యూషన్ వాళ్ళది ఉంది అని ఈ సపోర్టింగ్ డేటా ఆధారంగా ఈ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా ఎస్ఏ రాయడం పనికొస్తుంది ఈ డేటా, మీకు సోషల్ జస్టిస్గా పనికొస్తుంది. సో ఆ విధంగా మీరు కరెంట్ అఫైర్స్లో జాగ్రత్తగా డీల్ చేసుకోండి, ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉండేటువంటి ఈ అంశం. సరే, ఎకనామిక్స్ సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి. ఈరోజు వార్తలు చూసుంటారు. ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ రేటు వీకన్ ఎట్ 6.6% ఇన్ ఫైనాన్షియల్ 27 ఆన్ స్లోయర్ ఇన్వెస్ట్మెంట్స్ కన్జంప్షన్ BMIని చూశారు మీ పేపర్లో, చూశారు కదా. ఇక్కడ హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, నేషనల్ న్యూస్ ఛానల్స్ ఈ వార్త మీకు ప్రముఖంగా కనిపించింది. భారతదేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ ఏమవుతుంది రేట్ ఏంటంటే 6.6%కి బలహీనపడింది. ఎప్పుడంటే బలహీనపడుతుంది ఫైనాన్షియల్ 27 అంటే 2026, 27ని ఫైనాన్షియల్ 27 అంటున్నాం. కాబట్టి దేని అంటే స్లోయర్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోవడం వల్ల, కన్జంప్షన్ వల్ల అని BMI చెప్పింది. BMI ఏంటి మీకు అందరూ కూడా తెలిసిందే, బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్స్. కాబట్టి ఈ BMI అనేటువంటిది ఏదైతే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బిజినెస్ని, వ్యాపార లావాదేవీని చేస్తుందో అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ 6.6% ఇచ్చింది మనకి గ్రోత్ రేటు ఫైనాన్షియల్ ఇయర్ 2027లో. ఈ 2 ఫిగర్లు ఎగ్జామినేషన్లో పనికొస్తాయి మీకు. కాబట్టి BMI ఇండెక్స్ ఆన్లైన్ విత్ RBI ఇండెక్స్. కాబట్టి RBI చెప్పినటువంటి ఎస్టిమేట్కి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన దానికి, ఈ బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ చెప్పినట్టు ప్రొజెక్షన్కి 2 సరిపోయినాయి ఆల్మోస్ట్. అంటే మనకు ఉండేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టిమేషను, ఈ యొక్క బిజినెస్ మానిటర్ ఎస్టిమేట్ ఒకేలా ఉన్నాయి. ఫైనాన్షియల్ 27లో 6.6% గ్రోత్ ఉంటుంది. అంటే తగ్గిందా లేదని చూస్తే ఇంతకుముందు డేటాను కంపేర్ చేసుకోవాలి. ఈ బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే ఫిచ్ గ్రూప్ కంపెనీది. ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఇది మనకు ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్, కరెంట్ ఫైనాన్షియల్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చూసినప్పుడు ఇంతకుముందు ఫైనాన్షియల్ ఎంత ఉంది 26లో 7.7% ఉంది. ఇప్పుడు 27కి వచ్చేకాడికి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, ఎందుకంటే 2026, 27ని మనం ఫైనాన్షియల్ మనము 27 అంటాం. ఇక్కడ 6.6 అంటే 7.7% నుంచి మనకు ఇక్కడ పడిపోతూ ఉంది. అంటే ఎక్కడి నుంచి అడిగి ఇక్కడ 6.6కి, ఇక్కడేమో ఫైనాన్షియల్ ఇయర్ 26, ఇదేమో ఫైనాన్షియల్ ఇయర్ 27. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ ఫైనాన్షియల్ 7.7% నుంచి 6.6%కి పడిపోతుంది. అంటే వీక్ అవుతుంది ఎకనామిక్ గ్రోత్ అని చెప్పింది తేల్చడం, ఇది కాన్సెప్ట్. కాబట్టి ఎగ్జామినేషన్ ఈ ఫిగర్స్ ఇంపార్టెంట్. సో 2026లో మనకు ఉండింది 7.7, అదే మనం ఫైనాన్షియల్ 27లోకి వచ్చేవాళ్ళకి 6.6 అంటే గ్రోత్ రేటు మన పడిపోతుంది. ఎందువల్ల అంటే స్లోయర్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు మందగించడం వల్ల, కన్సంప్షన్ తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. మరి ఈ వీకర్ ఇన్వెస్ట్మెంట్స్, కన్సంప్షన్ గ్రోత్, ఇవన్నీ కూడా ట్రేడ్ షాక్స్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా క్రైసిస్. చాపా ఎందుకు అనలేదంటే గడ్డిమోపు అడ్డం వచ్చినట్టుగా తిప్పి మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే వెస్ట్ ఏషియా క్రైసిస్కి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం అంటే తెలుసు మీకు, హర్ముజ్ జల్స్ అని చెప్పుకోవాలి స్టేట్. అక్కడ క్రూడ్ ఆయిల్ రాకపోవడం, దాని ఎఫెక్ట్ మిగతా వాటిని పడిపోవడం. సో ఈ విధంగా ఈ కారణం ముఖ్యంగా ఈ ట్రేడ్ షాక్స్కి, ఈ వ్యాపారానికి, వీటన్నిటికీ మందగించడానికి కారణమైంది. అందువల్ల కన్జంప్షన్ తగ్గింది, అలాగే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు తగ్గినాయి. సో ఈ విధంగా మనకు ఎకనామిక్ గ్రోత్ రేటు తగ్గడానికి అవకాశం ఉంది అని తేల్చింది. మరి దీంట్లో చూసినప్పుడు ఈ గవర్నమెంట్ డేటా
గత వారంలో రిలీజ్ చేసినప్పుడు ఈ జీడిపి గ్రోత్ రేట్ ఏంటిది ఫైనాన్షియల్ 26లో 7.6% ఉంటే అదే దాని ముందు చూస్తే ఫైనాన్షియల్ 25 చూడండి 7.1. అంటే మనకు ఇక్కడ చూసినప్పుడు 7.1% ఉంటే దాని తర్వాత ఏమైంది పెరిగింది నెక్స్ట్ అకాడమీకి నెక్స్ట్ వచ్చే కదా ఫైనాన్స్ 26 7.7 ఉంది కానీ ఇప్పుడు పడిపోయింది. సో కాబట్టి ఈ గ్రోత్ రేట్ చూస్తున్నాం మనం ఒకసారి. సో కాబట్టి ఇవంతా కూడా చెప్పాలంటే ఒక విధంగా 2020 ఫైనాన్షియల్ 25లో కంటే ఫైనాన్షియల్ 25 ఎంత ఉంది ఇక్కడ చూడండి ఒకసారి మీకు 7.1% ఉంది. దాని తర్వాత వచ్చేకాడికి 7.7%. ఎందుకు వచ్చింది ఇక్కడ హెల్తీ కన్జంప్షన్ అంటే మన కన్జంప్షన్ ఎక్కువ పెరిగింది, రోబస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. తర్వాత వచ్చేకాడ పడిపోయింది ఎందుకంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పడిపోయింది, కన్జంప్షన్ తగ్గిపోయింది. ఎందువల్ల తగ్గింది వెస్ట్ ఏషియా క్రైసిస్, పశ్చిమాసియా సంక్షోభం. సో ఇది మనకు ఎగ్జామినేషన్లో పనికొస్తుంది తీసుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మూడో అంశం చూద్దాం. అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి మనకు ముఖ్యమైన అంశము ఈరోజు మనందరం చూస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 2 నేషన్స్ విజిట్స్ ఫ్రాన్స్ అండ్ స్లోవాకియా. చూశారు కదా ఈరోజంతా న్యూస్ ఛానల్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈరోజు మరి June 13th ఈరోజు అందరూ కూడా చూసుంటారు. ఈ వార్త ఏంటంటే అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ డిపార్టెడ్ ఫర్ ఫ్రాన్స్ ఆన్ June 13th ఫర్ ఏ 2 నేషన్ టూర్ June 13th to 19th. కాబట్టి 2 రోజులు 2 దేశాలను పర్యటించడం కోసంగా June 13 నుంచి 19 ఈరోజు మరి 13th మరి ఆయన 2 దేశాలకు పర్యటనకి వెళ్ళాడు. ఆ దేశాలు ఏంటంటే 1 ఫ్రాన్స్ 2 స్లోవాకియా. సో మరి ఇక్కడ విల్ అటెండ్ G7 సమ్మిట్ ఇన్ ఫ్రాన్స్. ఇప్పుడు మీకు అంతా తెలుసు G7 సమ్మిట్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరందరూ కూడా జాగ్రత్త చూసుకోండి. కరెంట్ అఫైర్స్లో ఆయన ఫ్రాన్స్లో జరిగేటువంటి G7 సమ్మిట్ శిఖరాగ్ర సమావేశానికి అటెండ్ అవుతున్నారు. అక్కడ బైలేటరల్ మీటింగ్స్ ద్వైపాక్షిక సంబంధాన్ని వరల్డ్ లీడర్స్ ప్రపంచ నాయకులతో చర్చించబోతున్నారు మన గౌరవ ప్రధానమంత్రి గారు. కాబట్టి ఈ విధంగా ఈ ప్రైమ్ మినిస్టర్ యొక్క 7th అఫీషియల్ విజిట్ టు ఫ్రాన్స్ సిన్స్ 2014 2014 నుంచి చూస్తే మన గౌరవ ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్కి అధికారికంగా వెళ్ళినటువంటి 7th అఫీషియల్ విజిట్. అంటే ఒక దేశానికి ఊరికే వెళ్ళరు, ఖచ్చితంగా నాయకులు చేసే పర్యటనలన్నీ ఈ దేశ ప్రయోజనాల కోసం ఉంటాయి తెలుసు మీకు. సో ఆ విధంగా 2014 నుంచి మరి ఇప్పటి వరకు 7వ అధికారికమైనటువంటి సందర్శనగా చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్లు ఈ డేట్స్ను ఎన్నో సందర్శన గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. మరి రిలవెన్స్ ఏంటి? ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ పనికొస్తుంది, G7 డిప్లొమసీ పనికొస్తుంది, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి పనికొస్తుంది. మరి ఇక్కడ చూస్తున్నాం. సో మరి ఫ్రాన్స్ పార్లమెంట్లో G7కి మనకి వెళ్తున్నారు ఆయన ఎవరు మన గౌరవ ప్రధానమంత్రి గారు. మరి దానికి సంబంధించి ఇక్కడ చూసినప్పుడు ఈయన విజిట్ టు ఫ్రాన్స్ విల్ బి స్ప్లిట్ ఇంటూ 2 legs విత్ ఏ స్టాప్ ఇన్ స్లోవాకియా అండ్ బిట్వీన్. స్ప్లిట్ ఇంటూ 2 legs అంటే ఏంటి అంటే మొదట ఫ్రాన్స్కి వెళ్తాడు, మళ్ళీ స్లోవాకియా వెళ్తారు, మళ్ళీ ఫ్రాన్స్కి వస్తారు. అది కాన్సెప్ట్. కాబట్టి నేను వెళ్ళేటువంటి యొక్క పర్యటన మనం చెప్పినటువంటి June 13 నుంచి 19 వరకు 2 భాగాలు ఉంటుంది. ఫ్రాన్స్ 2 సార్లు విజిట్ చేస్తారు. మొదట ఫ్రాన్స్కి వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి స్లోవాకియా వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఫ్రాన్స్కి వస్తారు. సో ఈ విధంగా ఆయన ఈ మధ్యలో ఈ ఫ్రాన్స్ మొదటిసారి వచ్చి రెండోసారి వెళ్ళే లోపల స్లోవాకియాకి వెళ్తున్నాడు. అది కాన్సెప్ట్. ఈ స్లోవాకియా ట్రిప్ అనేటువంటిది ఫస్ట్ విజిట్, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ విజిట్ బై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పటి వరకు స్లోవాకియాకి ఇండిపెండెన్స్ వచ్చింది 1993లో వచ్చింది. ఈ 1993లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్లోవాకియా సందర్శించినటువంటి మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీజీ. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇప్పటి వరకు స్లోవాకియాకి 1993లో ఇండిపెండెన్స్ స్వాతంత్రం వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇప్పటి వరకు నరేంద్ర మోడీజీ మాత్రమే. ఇది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మొట్టమొదటి సందర్శించారు. మీకు అందరూ కూడా మ్యాప్ తెలుసు, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు స్లోవాకియా ఎక్కడుంది. సో ఇక్కడ 2 దాన్ని చూపించాము ఇక్కడ మీకు. సో ఇక్కడ స్లోవాకియా ఫ్రాన్స్. సో ఇక్కడ ఆయన ఫ్రాన్స్కి వెళ్తున్నాడు, స్లోవాకియాకి వస్తున్నాడు, మళ్ళీ దానికి వెళ్తున్నాడు. సో ఇక్కడ మేము ఇది టోటల్గా చూసాం. ఈ పోలాండ్, ఉక్రెయిన్, రొమేనియా, హంగరీ, ఆస్ట్రియా ఇలా ఉంటే ఇక్కడ స్లోవాకియా ఉంది. మీకు ఆల్రెడీ అట్లాస్ తెలుసు కాబట్టి ఇవి చూసుకోండి. మరి స్లోవాకియా పర్యటనలు ఏం చేస్తాడు ఇది చూద్దాం. స్లోవాకియా ఎప్పుడు వెళ్తారు ఆయన? ఈరోజు 13th బయలుదేరారు, ఫ్రాన్స్లో అడుగుపెట్టారు. రేపు సండే ఏం చేస్తారంటే 14th రేపు మళ్ళీ ఫ్రాన్స్లో ఉండి స్లోవాకియాకి వెళ్తారు. మళ్ళీ ఎల్లుండి అంటే మండే ఏం చేస్తారు 15th వచ్చి మళ్ళీ అక్కడ స్లోవాకియాలో ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఫ్రాన్స్కి వస్తుంది. ఇది పర్యటన. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన స్లోవాకియా పిఎం మోడీ విల్ హోల్డ్ టాక్స్ విత్ స్లోవాక్ కౌంటర్ పార్ట్ రాబర్ట్ ఫికో. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. కౌంటర్ పార్ట్ అంటే ఎవరు? ఈయన ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టరు. అక్కడ కౌంటర్ పార్ట్ ఎవరు? ప్రైమ్ మినిస్టరు. ఆ ప్రైమ్ మినిస్టర్ పేరు ఏం పేరు? రాబర్ట్ ఫికో. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. రాబర్ట్ ఫికోతో
అక్కడ వెళ్తారు. అక్కడ వెళ్ళి ఏం చేస్తారని చర్చలు జరుపుతారు. వేస్ టు డీపెన్ బైలేటరల్ కోఆపరేషన్, ద్వైపాక్షికమైనటువంటి సహకారాన్ని పెంచుకోవడానికి ఎలాంటి మనం ఇంకొంచెం మార్గాలు ఏమున్నాయో ఇక్కడ స్లోవాకియాతో డిస్కస్ చేస్తారు. అక్కడ తన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాబర్ట్ ఫికో, ఈ రాబర్ట్ ఫికో పేరు గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్కి. అలాగనే ఆయన అక్కడ ఉండే ప్రెసిడెంట్ గారు కలుస్తారు. ప్రెసిడెంట్ పేరు ఏం పేరు? పీటర్ పెల్లిగ్రి వీరు. సో ప్రైమ్ మినిస్టర్తో డిస్కస్ చేస్తున్నారు, అక్కడ ఉండే ప్రెసిడెంట్తో డిస్కస్ చేస్తారు. స్లోవాకియా చేసిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే, దీనివల్ల మనకి విజిట్ వల్ల ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, రీఅఫార్మ్ ఇండియాస్ కమిట్మెంట్ టు స్ట్రెంగ్తన్ టైస్ విత్ స్లోవాకియా అక్రాస్ కీ సెక్టార్స్. ఎందుకంటే మనకు ట్రేడ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇలాంటి కీ సెక్టార్స్ కీలకమైన రంగాల్లో మనము ఈ స్లోవాకియాతో ఏ రకంగా మనం కలిసి మనకు ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి ఇలాంటి అంశాల గురించి మనము ఉండేటువంటి బంధాన్ని మరో రకంగా బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి చర్చలు కొన్ని జరుగుతాయని మనము ఈ స్లోవాకియా పర్యటన ద్వారా ఆశిస్తున్నాం. మరి అలాగని జరుగుతాయి, ముందుగానే ప్లాన్ చేస్తారు కాబట్టి. ఈ ప్రైమ్ మినిస్టర్ ట్రిప్ అనేటువంటిది ఇది ఒక విధంగా చెప్పాలంటే, ఈ ద్రౌపది ముర్ము గారు మన గౌరవ రాష్ట్రపతి గారు వారు ఏం చేశారు, స్లోవాకియాకి వెళ్ళారు. మీకు తెలిసి ఉంటుంది, ఏప్రిల్ 2025లో మన గౌరవ రాష్ట్రపతి గారు ప్రథమ పౌరురాలు స్లోవాకియాని ఏప్రిల్ 2025లో సందర్శించారు. ఆ తర్వాత ఏం జరిగింది, స్లోవాకియా ప్రెసిడెంట్ అయినటువంటి ఇక్కడ వాళ్ళ ప్రెసిడెంట్ అయినటువంటి ఈ పెల్లిగ్రి రావడం జరిగింది, పీటర్ పెల్లిగ్రి. వారు ఏం చేశారు మీకు తెలుసు, మీకు ఏ ఇంపాక్ట్ ఇన్ ఫిబ్రవరి, భారతదేశంలో ఫిబ్రవరి 2026లో జరిగినటువంటి ఏ యొక్క సమ్మిట్ జరిగింది తెలుసు మీకు, వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చారు. అంటే మన ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళారు, వాళ్ళ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు. ఈ విధంగా మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకరికి వెళ్ళినప్పుడు కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు పరస్పర నమ్మకము ఆధారంగా జరుగుతాయి. సో ఇది మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. అదే టైంలో ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్రాన్స్లో జూన్ 13 నుంచి 14, జూన్ 15, 16, 19 ఇక్కడ డేట్ డౌట్ వచ్చింటుంది మీకు. 13th, 14th ఉన్నారు, ఇవాళ వెళ్ళారు, రేపు 14 సండే. మరి 15th, 19th కంటిన్యూషన్ అంటే 2 సార్లు. అంటే ఇక్కడ అర్థమైంది, ఈ 14th రేపు సండే రోజు ఆఫ్టర్నూన్కి వెళ్ళి స్లోవాకియాకి వెళ్తారు, మళ్ళీ మండే అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు, అంటే 2 సార్లు తిరుగుతున్నారు. సో అక్కడికి వెళ్ళి ఫ్రాన్స్కి వెళ్ళి సండే బయలుదేరి స్లోవాకియాకి వెళ్ళి మళ్ళీ మండే వస్తున్నారు. కాబట్టి అన్ని డేట్స్ ఇలా ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ లెగ్ ఆఫ్ ఈస్ ఫ్రాన్స్ విజిట్. కాబట్టి మొట్టమొదటి కాలు పెట్టగానే ఫ్రాన్స్లో ఏం చేస్తారంటే, ఈ ప్రైమ్ మినిస్టర్ గారు ట్రావెల్ టు నైస్ ఫర్ ఎ బైలేటరల్ మీటింగ్ విత్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఆన్ సండే. సో ఇవాళ బయలుదేరినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆదివారం రేపు ఏం చేస్తారంటే, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎమాన్యుయల్ మ్యాక్రాన్, సో వీరితో ఏం చేస్తారంటే నైస్లో అక్కడికి వెళ్ళి బైలేటరల్ మీటింగ్, బైలేటరల్ అంటే ఇరు పక్షాల్లో కూర్చొని చర్చలు జరపడం జరుగుతారు. తర్వాత ఈ ఇద్దరు లీడర్స్ కూడా ఎక్స్పెక్టెడ్ టు రివ్యూ ద ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ బైలేటరల్ టైస్ విచ్ వేర్ ఎలివేటెడ్ టు ఏ స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డ్యూరింగ్ మ్యాక్రాన్స్ విజిట్ టు ఇండియా ఇన్ ఫిబ్రవరిలో ఏ సమిట్లు అందరూ వచ్చారు. సో మ్యాక్రాన్ కూడా వచ్చారు. వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, ఈరోజు స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది, వ్యూహాత్మకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇటు మనకు ఫ్రాన్స్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఇచ్చుపుచ్చుకునే దూరంలో అనేకమైనటువంటి రక్షణ సంబంధాల కానించి మనం అన్ని చూస్తున్నాం. సో ఇలాంటి వాటి గురించి ఇంకెలా ఉంది, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేదాన్ని చర్చిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి జాయింట్గా కలిసి అక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఒక సమ్మిట్ జరుగుతుంది, ఈవెంట్. దాని పేరే భారత్ ఇన్నోవేటివ్స్. ఈ భారత్ ఇన్నోవేటివ్స్లో వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉండేటువంటి లీడింగ్ స్టార్టప్స్ కావచ్చు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఉన్నాయి, అది ఇండియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అదర్ కంట్రీస్, ఈ దేశాలకు సంబంధించినటువంటి ఇండియా కానీ, ఫ్రాన్స్ కానీ, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి ఇక లీడింగ్ స్టార్టప్స్ కానీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి ఒక భారత్ ఇన్నోవేటివ్స్ అనే పేరుతో ఒక జాయింట్గా ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. దానికి ఇద్దరు అటెండ్ అవుతారు. అలాగనే మనకు ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆఫీస్ కార్యాలయం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఈ ఫ్లాగ్షిప్ ఈవెంట్ ఏదైతే ఏముందో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్. ఏమంటారు దాన్ని? ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణలు, కొత్త విషయాలు కనిపెట్టడం. కాబట్టి అటు ఇండియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక థీమ్ని ఇండియా ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటారు. ఇది దేన్ని తెలియజేస్తుంటే స్ట్రాంగ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద టూ నేషన్స్. అటు ఇండియా కానీ ఇటు ఫ్రాన్స్ కానీ ఈ రెండు కూడా ఇన్నోవేషన్కి, ఆవిష్కరణలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను, ఒక స్ట్రాంగ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ని, ఒక భాగస్వామ్యాన్ని, బలమైన భాగస్వామ్యాన్ని ఇప్పుడు చెప్పినటువంటి ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ కార్యక్రమం ఈ భారత్ ఇన్నోవేషన్లో జరుగుతుంది. ఇది తెలియజేస్తుంది. తర్వాత ఈ ఫ్రాన్స్ నుంచి
మనకు ఆయన స్లోవాకియా ఫ్రాన్స్కి రాగానే పిఎం మోడీ గారు అక్కడ జరిగేటువంటి G7 సమ్మిట్ తెలుసు మీకు, ఎక్కడ జరుగుతుంది? ఏవియన్ అనే దాంట్లో జూన్ 16 నుంచి జూన్ 17 జరుగుతుంది. దీనికి అటెండ్ అవుతారు. సో ఇది పర్యటనకు సంబంధించి ఇంటర్నేషనల్ మనకు ఉండే రిలేషన్స్లో కావచ్చు, G7లో కావచ్చు, ఇలాంటి అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుచున్నాం. సో అదేవిధంగా ఈరోజు మన ఇండియాకు వస్తే మీరందరూ కూడా చూసుంటారు, ఉత్తరప్రదేశ్ అనగానే ఎవరు గుర్తొస్తారు మీకు తెలుసు, యోగి ఆదిత్యనాథ్ గుర్తొస్తారు. సో వారికి సంబంధించి ఈరోజు ఏంటంటే ఈరోజు జూన్ 13th సీఎం యోగి ఇనాగ్రేటెడ్ 7th నేషనల్ విభా కాన్ఫరెన్స్. ఇది ఇంపార్టెంట్. నేషనల్ లెవెల్లో మీరు యూపీఎస్సీ రాసినా ఏపీపీఎస్సీ రాసినా ఈ అంశం ఇంపార్టెంట్. ఈ 13th మనకి ఏం జరిగిందంటే సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఇనాగ్రేటెడ్ 2 days 7th నేషనల్ కన్వెన్షన్ ఆఫ్, ఇక్కడ విజ్ఞాన్ భారతి అంటాం, విజ్ఞాన్ భారతి, విభా అనే పేరుతో షార్ట్కట్లో పిలుస్తాం. VABHE అంటే విజ్ఞాన భారతి. కాబట్టి 2 రోజుల పాటు 7వసారి జాతీయ స్థాయిలో జరిగేటువంటి కన్వెన్షన్ అనేటువంటి దానికి ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఎవరు? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్. కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు ఎన్నో సదస్సు గుర్తు రావచ్చు. దాని పేరు విజ్ఞాన భారత్ అంటే ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు గుర్తుపెట్టుకోండి. ఈ నేషనల్ కన్వెన్షన్, ఈ జాతీయ స్థాయిలో జరిగేటువంటి విభా అనేటువంటిది ఏంటంటే ప్రాధాన్యత ఇండియా యొక్క లార్జెస్ట్ సైన్స్ మూమెంట్. అంటే చెప్పాలంటే ఒక శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సదస్సు చెప్పుకోవచ్చు. ఎక్కడ జరుగుతుందంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఎక్కడ జరుగుతుంది? కాశీ, వారణాసి అంటున్నాం. సో కాశీ అన్న వారణాసి అంతా ఒకటే. అక్కడ ఉండేటువంటి బెనారస్ కూడా ఉంటుందని. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీలో అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయంలో అక్కడ ఉండేటువంటి స్వతంత్ర భవని అనేటువంటి భవన్లో ఈ విభా అనేటువంటి విజ్ఞాన భారతి ఒక సైన్స్ కాంగ్రెస్ లాగా జాతీయ స్థాయి సదస్సు 7వ జరుగుతుంది 2 రోజుల పాటు. దాన్ని ఈరోజు ప్రారంభించారు. ఇది విభా యొక్క సింబల్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ సైన్స్ సంబంధించిన డ్రోన్లు కావచ్చు, ఇతర టెక్నాలజీ కూడా కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఇచ్చారు సింబాలిక్గా. అక్కడ ఇచ్చిన వాటిలో అటు స్త్రీలకు కావచ్చు, సోలార్ ప్యానల్స్ కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి డ్రోన్స్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి దీంట్లో ఈ యొక్క సదస్సు యొక్క ఉద్దేశం ఏంటి అని అడగచ్చు ఎగ్జామినేషన్లో. ఈ సదస్సు ఉద్దేశం ఏంటంటే ఇట్ ఫెసిలిటేట్ మీనింగ్ఫుల్ డిస్కషన్స్ ఆన్ ఎమర్జింగ్ సైంటిఫిక్ అండ్ సొసైటల్ ఛాలెంజెస్. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం కొత్త రకమైనటువంటి విజ్ఞానం పుట్టుకొస్తుంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో. అదేవిధంగా సొసైటల్ ఛాలెంజెస్, సామాజిక అనేక సవాళ్లు ఎదురుతున్నాయి. వీటన్నిటికీ అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. అలాగనే ఒక రోడ్ మ్యాప్ను ఏర్పాటు చేస్తారు. సైంటిఫికలీ ఎంపవర్డ్ అండ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. మనమంతా చెప్తున్నాం మేరా భారత్ మహాన్ అంటున్నాం. అలాగనే మనము ఈరోజు సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటున్నాం, ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం. శాస్త్రీయంగా మనకి ఇతర దేశాలపై ఆధారపడకుండా మన దేశం ఏ రకంగా సెల్ఫ్ రిలయంట్ ఇండియాకి వెళ్ళాలి, ఆత్మనిర్భర్ వెళ్ళాలి అనేటువంటి దానికి ఒక రోడ్ మ్యాప్ని, ఒక దిక్సూచిని ఇక్కడ అర్థవంతమైనటువంటి చర్చల ద్వారా వస్తుందని ఆశిస్తున్నాం. అలాగని ఈ ఇయర్లో ఉండేటువంటి డెలిబరేషన్లో ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉండే థీమ్స్ ఏంటంటే వన్ హెల్త్ అనేటువంటిది, నెట్ జీరో ఫర్ వికసిత్ భారత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎథిక్స్. ఈ అంశాలని ప్రాధాన్యత తీసుకొని డిస్కస్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ జరిగినటువంటి 7వ జాతీయ విభా కాన్ఫరెన్స్లో మెయిన్ ఫోకస్ ఏంటి థీమ్స్ అంటే వన్ హెల్త్, నెట్ జీరో ఫర్ వికసిత్ భారత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎథిక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామినేషన్ ఈ విధంగా మనకు ఎంసీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ విధంగా నెక్స్ట్ మరిన్ని మంచి విషయాలతో, ఎగ్జామినేషన్ అవసరమైన విషయాలతో నెక్స్ట్ సెషన్తో కలుద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.